ఇన్ని సంవత్సరాల నుంచి గత జమ్మిగడ్డ ఏర్పడి 35 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి మమ్మల్ని 3 ముక్కలుగా విభజించిర్రు. వీళ్ళు ఒకటైతే వీళ్ళతో ప్రాబ్లం రా నాయనా, వీళ్ళ దాంట్లో చాలా ప్రాబ్లం, వీళ్ళతోటి మనం ఎదగలేము, వీళ్ళు జమ్మిగడ్డలే 3 ముక్కలు చేద్దాము, ఇటు చెల్లపల్లి దిక్కు, ఇటు యశ్వర దిక్కు, ఇటు కప్ర దిక్కు 3 ముక్కలు అవుతుంది మనది జమ్మిగడ్డ. ఇన్ని వేల మంది మీ డిసైడింగ్ ఓటర్స్, అసలు ఏ కార్పొరేటర్ అయినా డిసైడింగ్ ఓటర్స్ మా జమ్మిగడ్డలనే ఉన్నారు. మా వాళ్ళు ఎందుకు వాళ్ళ దిక్కు సగం మంది, వీళ్ళ దిక్కు సగం మంది? మాకు డివిజన్ ఏర్పడొద్దా? మాకు స్ట్రీట్ లైట్లు వద్దా? మా డెవలప్మెంట్ మాకు వద్దా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవాలంటే ఒక డివిజన్ సపరేట్ ఉంటేనే మాకు తొందర డెవలప్మెంట్ అనేది అవుతుంది. అవునా? వాస్తవానికి నేను గవర్నమెంట్ని కోరేది ఒకటే, ఇప్పుడు 300 డివిజన్లు కొత్త చేసిరుగా, 150 డివిజన్లు ఎక్స్ట్రా చేసిరుగా, అలా మా డివిజన్ కూడా చేర్చాలి. ఇన్ని రోజులు మీదే డివిజన్ వార్డ్ నెంబర్ 2, వార్డ్ నెంబర్ 3, కార్పొరేటర్ 3 అట్లా ఎప్పుడు ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పుడు ఏంటంటే అప్పుడే జరిగింది, జరగలేదు అనట్లేను. కాకపోతే మాకంటూ ఒక డివిజన్ ఉంటే ఇంకా మాకు ప్రత్యేకంగా ఉంటుంది కదా. ఇప్పుడు మా కార్పొరేటర్ మాకు స్థానికంగా ఉంటాడు. ఏ చిన్న తప్పులు ఏమున్నా మేము పోయి చెప్పుకుంటాం, మాకు ఏమైనా పనులు ఉంటే చెప్పుకోనికి చేసుకోనికి ఈజీగా ఉంటుంది. అరే పలానా ఇట్లా, ఇప్పుడు మా కార్పొరేటర్ చెల్లపల్లి కొంతమంది పోవాలి, నీ పని రోడ్ దాటంగానే మీ కార్పొరేటర్ చెల్లపల్లి కార్పొరేటర్ అక్కడికి వెళ్ళండి, మీ కార్పొరేటర్ ఇక్కడ వేస్తున్నారు కార్పొరేటర్, ఇక్కడ మీ కార్పొరేటర్ ఇక్కడ డివిజన్ 1 కాప్రాకి వెళ్ళండి. ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు. ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఇద్దామంటే మీరు అక్కడికి వెళ్ళి చెప్పుకోండి, ఆడ పని అయిపోతుంది. ఇవన్నీ కాదండి, ఇన్ని రోజులు ఇప్పుడు జనాభా పెరిగింది, జమ్మిగడ్డలో జనాభా పెరిగింది, 30,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేయండి, మీరే యాడ్ చేయండి. జమ్మిగడ్డని, పద్మశాలిని, ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి. వంపుగూడ దిక్కు ఆనుకొని కూడా కొన్ని ఉన్నాయి, మా ఇటు సైడ్ కాపుర ఈ రోడ్ అవతల, అవి కూడా కొంచెం మాకు యాడ్ చేసి మాకు ఇచ్చేసింది. ఇప్పుడు మా జమ్మిగడ్డ డివిజన్ అనేది ప్రత్యేకంగా చేస్తే మాకు ఇప్పుడు ఎవ్వరి దగ్గర పోనవసరం లేదు. మీ గవర్నమెంట్ డీసీ గారిని కోరుకునేది ఒకటే, జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కోరుకునేది అంటే, స్థానికంగా ఉన్న నాయకుల్ని కూడా కోరుకునేది ఒకటే. మేము ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇన్ని రోజులు మా ఆ డివిజన్కి వెళ్ళండి, ఈ డివిజన్కి అనేవాళ్ళు, మాకు ఇప్పుడు 300 డివిజన్లు ఇచ్చారు, 150 డివిజన్లు కొత్తగా ఇచ్చారు. అందులో మా ఒక జమ్మిగడ్డ డివిజన్ ఇయ్యారు. ఎందుకంటే మీకు ఏం తక్కువ, 19 కాలనీలు ఉన్నాయి, 30,000 మంది దాకా ఉన్నారు. ఇంకేం కావాలండి మీకు? పక్కన మీరు ఇచ్చిన డివిజన్లో పోలిస్తే 20,000కు 19,000 ఓట్లకే ఇచ్చేసారు కొత్త డివిజన్లు. ఇప్పుడు మాది 30,000 ఓట్ల దాకా నేను నియర్ బై, మాకెందుకు డివిజన్ ఇయ్యరు? ఇప్పుడు జమ్మిగడ్డ అంటే అక్కడ ప్రాంతం, ఇప్పుడు చెల్లపల్లి డివిజను, ఈ కాపుర డివిజన్ అనకుండా జమ్మిగడ్డ అంటే ఒక డివిజను, అట్లా మాకు